హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి కాచి ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మాతాశ్రీ దయామయిని అరెస్ట్ చేయడానికి ఆశ్రమానికి వెళ్తారు. చూడు, ఆడపిల్లలే కదా, వీళ్ళు ఏం చేయగలరు, వీళ్ళు ఎవరితో చెప్పుకోగలరు అని ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని ఇంత పెద్ద బిజినెస్ చేసావు. కానీ నీ గురించి నిజాలు బయట పెట్టిందే ఒక ఆడపిల్ల. నిన్నిప్పుడు అరెస్ట్ చేయాలని చూస్తుందే ఒక ఆడపిల్ల. చూడు యాదమ్మ, ఆడపిల్లలంటే అందులో అన్నపూర్ణాదేవి ఉంటారు, అప్పర కాళీ కూడా ఉంటారు. ఇప్పుడు నిన్ను కొట్టి కొట్టి తీసుకువెళ్ళినా అడిగే వాళ్ళు ఎవ్వరు ఉండరు అని ఇంకా అలా జేడీగా అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే కొంతమంది అడ్డుకొని ఆశ్రమంలో మెంబర్స్ అందరూ అడ్డుకొని, ఏయ్, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? నువ్వు తీసుకువెళ్తే మేము ఊరుకుంటాం అనుకుంటున్నావా? మేమందరం పెట్రోల్ తెచ్చుకున్నామని చెప్పి ఇంకా అలా వాళ్ళైతే ఆ డీజిల్ని వాడి, అంటే లైక్ అలా మేమంతటి మేమే చనిపోతామని బెదిరిస్తూ ఉంటారనమాట జేడీని. ఇంకా జేడీ మొత్తం చూస్తుంది. చూసేసరికి కేడీకి సైగ చేస్తుంది. కేడీ వెంటనే, చూడండి, మీరు ఈవిడ కోసం ప్రాణాలు అర్పించేంత మంచి మనసు ఉన్న ఆవిడని మీరు అనుకుంటున్నారు, కానీ ఈవిడ చీకటి రాజ్యం ఎలాంటిదో మీరే చూడండి అని వీడియో చూపిస్తారు. ఆ వీడియోలో క్లియర్గా ఒక ఆవిడ్ని కట్టేసి ఇద్దరు కొడతారు కదా. ఏయ్, ఇది అమ్మని చెప్పాము అంతే కదా, దానికి ఎందుకు నిరాకరిస్తున్నావు అని చెప్పి బాగా కొడతారు. ఆ వీడియోని సాక్ష్యాలతో సహా చూపిస్తారు. జేడీ అండ్ కేడీ ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది ఆ మాతాశ్రీ. ఇదంతా ఫేక్ అని అంటారు. లేదు, ఇదంతా నిజం, నేనే సాక్ష్యం అని చెప్పి ఇంక పాపం అలా కాచీకుడి చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అప్పుడు అర్థమవుతుంది ఇదంతా కావాలని మాతాశ్రీ నడుపుతుంది అని. అండ్ ఆవిడ్ని కూడా తెచ్చి చూపించేసరికి అందరూ నమ్ముతారు. ఇంకా రివర్స్లో ఎవరైతే ఆ మాతాశ్రీ దయామయి అసిస్టెంట్ పద్మ ఉందో ఆవిడ్ని, మాతాశ్రీ దయామయిని ఆశ్రమంలో వాళ్ళే బాగా కొడతారు. కొట్టి జేడీ వాళ్ళకి అప్పచెప్తారు. జేడీ ఆవిడ్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతుంది. అలా ఆ మాతాశ్రీ దయామయి యొక్క కేసు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అలా జగదాత్రి కేదార్ అయితే ఇంటికి రీచ్ అవుతారు. కౌశికి వాళ్ళకి అప్పుడే న్యూస్లో వస్తూ ఉంటుందన్నమాట. మాతాశ్రీ దయామయ్య ఆశ్రమాన్ని అరెస్ట్ చేయించారు అని చెప్పి రావడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కౌశికి. ఇది నిజంగా చాలా మంచి విషయం, వీళ్ళు ఎంతో హ్యాపీగా ఉండాలి అని ఎప్పుడూ అనుకుంటాం. ఇదిగో, ఆడవాళ్ళని ఇలాగే మోసం చేస్తూ ఉంటారు అని చెప్పి పాపం చాలా ఫీల్ అవుతూ ఉంటారు కౌశికి. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. దాత్రి, ఏంటి ఈరోజు లేట్ అయింది, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు. అంటే వదిన, చిన్న పని పడింది, అందుకే వెళ్ళాల్సి వచ్చింది అని కవర్ చేస్తారు. సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అని చెప్పి ఇంకా కౌశికి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా యువరాజ్ ఆఫీస్కి బయలుదేరుతాడు. ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ సోనీ చాలా ముభావంగా కూర్చొని ఉంటుంది. ఇంక వెంటనే సోనీ, ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు. సార్, ప్లీజ్ సార్, మీరు నాతో మాట్లాడకండి సార్, మీరు నాకు దూరంగా ఉండండి, దూరంగా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉంటాను, కాదు కాదు ప్రాణాలతో ఉంటాను, లేకపోతే మీరు మీరు నన్ను చూశారని తెలిసిన, మీరు నాతో మాట్లాడారని తెలిసిన మీకేమవ్వచ్చు సార్, నన్నే చంపేస్తారు సార్ అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు సోనీ, నాకేం అర్థం కావట్లేదు అని అంటారు. సార్, ఆ రోజు మీరు బాగా టైర్డ్ అయిపోయారని మీకు కాస్త డ్రింక్ ఇచ్చాను, మీరు వెంటనే కళ్ళు తిరిగి పడిపోయారు, దాన్ని మీ వైఫ్ చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు సార్, తప్పుగా అర్థం చేసుకొని నన్ను చాలా అంటే చాలా నీచంగా, వద్దులేండి సార్ అని ఏడుస్తుంది. సోనీ, నీకు నిషి గురించి తెలుసు కదా, కొంచెం తొందరపాటు మనిషి, కానీ మనిషి పరంగా చాలా మంచిది, నువ్వు ఇప్పుడు తన్ని ఎక్కువగా ఫీల్ అవ్వద్దు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇంకా అలా అయితే వెళ్ళిపోతాడనమాట అక్కడి నుండి యువరాజ్. నీకు నాపై జాలి ఉంది, చాలు, ప్రస్తుతానికి ఇది చాలు, తర్వాత తర్వాత నేను నిన్ను మార్చేసుకుంటానుగా అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది సోనీ. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదారిద్దరూ చాలా హ్యాపీగా ఉంటే వాళ్ళిద్దరి దగ్గరికి శ్రీవల్లి వస్తుంది. వదిన, మీరు ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు, నిషికా వదిన కూడా మారిపోయింది కదా అని అంటుంది. అవును శ్రీవల్లి, నా ఆనందానికి హద్దే లేదు అని అంటారు. వెంటనే కేదార్, అవును శ్రీవల్లి, రేపే కదా నువ్వు వెళ్ళాలి అని అంటారు. అవును, నాకు కొంచెం భయంగా ఉందన్నయ్య
అని అంటుంది. నువ్వేమీ కంగారు పడద్దు, రేపు పాపారాయుడు మావయ్య గారు వస్తే ఎలా డీల్ చేయాలో మనం చూసుకుందాంలే అని చెప్పి ఇంకా అలా జగదాత్రి అయితే ధైర్యం చెప్తుంది శ్రీవల్లికి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సుధాకర్ కౌశికి దగ్గరికి వచ్చి, ఏమ్మా కౌశికి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు బాబాయ్, మనకి ఇంకొక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ని యువరాజ్ కరెక్ట్గా హ్యాండిల్ చేయగలడా లేదా అని కాస్త అనుమానంగా ఉంది బాబాయ్. ఎందుకంటే చూసాం కదా యువరాజ్ పరిస్థితి, ఆ సోనీ ట్రాప్లోనే పడి డ్రింక్ కూడా చేశాడు. ఇలాంటి వాడికి ఆ ప్రాజెక్ట్ అప్పచెప్తే ఎలా ఉంటుందా అని కాస్త భయంగా ఉంది బాబాయ్ అని అంటారు. అలా అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా, పోనీ నేను రానా అని అడుగుతారు. వద్దు బాబాయ్, మీరు ఇంకా పూర్తిగా కోలుకోలేదు, అలాంటప్పుడు మీరు ఎలా వస్తారు, ఒకసారి కేదార్ని అడిగి చూస్తాను అని అనుకుంటుంది పాపం కౌశికి. ఇంకా కేదార్తో, కేదార్ నిన్ను ఆ రోజు అడిగాను, మళ్ళీ ఇప్పుడు కూడా అడుగుతున్నాను, నువ్వు ప్రాజెక్ట్ టీం లీడ్గా యువరాజ్కి కోఆర్డినేటర్గా ఉండొచ్చు కదా అని అడుగుతారు. అక్క అంటే అది అని చూస్తూ ఉంటే, ఏందమ్మి ఆ అబ్బికి ఎట్టా ఇస్తావు నువ్వు, అయినా యువరాజ్ పోతా ఉన్నాడు కదా, ఇంకా ఎందుకు ఇదంతా అని అంటుంది వైజయంతి. యువరాజ్కి ఇచ్చింది వేరు, ఇక్కడ ఉన్నది వేరు, ఆ ప్రాజెక్ట్ వేరు, ఈ ప్రాజెక్ట్ వేరు పిన్ని అని అంటుంది. ఏ ప్రాజెక్ట్ అయినా అన్నీ కలిపి చూసుకునేంత సత్తా మా అబ్బోడుకుండాది, నువ్వు అనవసరమైన వాళ్ళందరినీ నెత్తినెక్కించుకోవద్దు అని అంటుంది వైజయంతి. వెంటనే నిషిక, అత్తయ్య, ఎవరు ఎవరు అనవసరమైన వాళ్ళు, అయినా కేదార్కి ఆ టాలెంట్ ఉంది, కేదార్ వెళ్తే అంత మంచి జరుగుతుంది, మీరెందుకు అత్తయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంది నిషిక. ఒక్కసారిగా వైజయంతి షాక్లో ఉండిపోతుంది. జగదాత్రి కేదార్ కూడా అలా అక్కడికి వస్తారు. అమ్మి నిషి, నువ్వేదో మాయలో పడిపోయాను. నేనే మాయలో పడలేదు అత్తయ్య, నేను ఇంకా చాలా క్రిస్టల్ క్లియర్గా తెలివిగా ఆలోచిస్తున్నాను. అయినా కేదార్ బావగారు చాలా మంచివారు, ఆయనకు కూడా ఒక మంచి టాలెంట్ ఉంది, అలాంటిది ఎందుకు ఆయన్ని మీరు పంపించొద్దు అంటున్నారు. మీరేం పర్లేదు, నేను కావాలంటే యువరాజ్తో మాట్లాడతాను, యువరాజ్ వైపు నుండి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, మీరు మాత్రం వెళ్ళొచ్చు కేదార్ బావ, మీరేం కంగారు పడకండి అని నిషిక చెప్తుంది. ఇంకా కౌశికి, నిషి నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వైజయంతి మాత్రం యువరాజ్ దగ్గరికి వచ్చి, అబ్బోడా, మొన్న ఈ నిన్ను రక్షించారని నిషిక ప్రాణాలు అడ్డు పెట్టి మరి నిషికని ఆ జగదాత్రి కాపాడుకుందని ఆ జగదాత్రి వైపు మొగ్గిపోయిండాదే, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అబ్బోడా అని అంటారు. అమ్మ, నాకు కూడా అదే అర్థమవుతుంది, నాపై నిషిక ఫైర్ అవుతుంది, కానీ వాళ్ళతో మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. లేదు, నేను దీన్ని చూడలేకపోతున్నాను, కాబట్టి మనం పని చేద్దాం, ఖచ్చితంగా వాళ్ళు విడిపోయేలా చేద్దాం, చేసి తీరుదామని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతాడు యువరాజ్. కరెక్ట్గా అప్పుడే ఇంకా పాపారాయుడు రావడంతో పాపారాయుడు వైపు చూస్తూ ఉంటుందన్నమాట కావాలని జగదాత్రి. ఇంకా అలా పాపారాయుడు, అమ్మి శ్రీవల్లి, నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు కదా, ఇప్పుడు నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా నాతో రావడానికి, రా అమ్మి వెళ్దామని చెప్పి ఇంకా అలా వెళ్ళబోతూ ఉంటే, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి అని అంటుంది జగదాత్రి. అమ్మి, ఈసారి మాత్రం నీ మాట నేను వినేదేలే, ఎందుకంటే నేను ఒక్కసారి ఫిక్స్ అయిందానంటే ఖచ్చితంగా తీసుకెళ్ళిపోవాల్సిందే, రా అమ్మి అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా కేదార్ వాళ్ళ తాతగారు అక్కడికి వస్తారు. ఒక్కసారిగా కేదార్ వాళ్ళ తాతని చూసి వణికిపోతూ ఉంటాడనమాట ఈ పాపారాయుడైతే. ఇదేంది, ఈయనెక్కడ ఉన్నాడు అని చూస్తూ ఉంటారు. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు, మీరు మీరు అని అంటారు. అప్పుడే మర్చిపోయావర్రా పాపారాయుడు అని పాపారాయుడు చెంప పగలు కొడతారు కేదార్ వాళ్ళ తాత వీరశంకర్. ఒక్కసారిగా కేదార్ అయితే షాక్లో ఉండిపోతాడు. తాతయ్య మీరు అని అంటారు. ఒకసారి సుధాకర్కి ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చానురా, కానీ
ఇదిగో వీణ్ణిక్కడ చూసి నాకంతా అర్థమవుతుంది. రేయ్, ఏంట్రా నువ్విక్కడేం చేస్తున్నావు? మళ్ళీ నా కూతుర్ని చంపేసినట్టే వీణ్ణి కూడా, నా కేదార్ని కూడా చంపేయాలనుకుంటున్నావురా నువ్వు అని అడుగుతారు. చూడండి, మీరేం మాట్లాడుతున్నారు, నాకేమి తెలీదు అని అంటాడు. ఏయ్, నటించద్దురా, నటించద్దు, ప్రాణాలు తీస్తా. రే కేదార్, ఒకప్పుడు మీ అమ్మ సుహాసినిని చంపింది వీడేరా, వీడే. కానీ ఏం జరిగిందో తెలుసా? ఎంత ఎంత పెద్ద ప్రమాదంలో ఉంది తను తప్పుకుందో తెలుసా? కానీ మీ అమ్మ నేను కాపాడుకోలేకపోయానురా. ఈ దుర్మార్గుడే అనే విషయం మాత్రం నాకు బాగా తెలుసురా అని చెప్పి చెప్తారు. అయితే ఇప్పుడు ఎలానో ప్రూఫ్ ఉంది కాబట్టి పాపారాయుణ్ణి అరెస్ట్ చేయించవచ్చు అని చెప్పి ఇంకా అలా జగదాత్రి కేదార్ అయితే ఇంటికి వచ్చిన పాపారాయుణ్ణి అరెస్ట్ అయితే చేపిస్తారు. సో అలా పాపారాయుడు అరెస్ట్ అయ్యి వెళ్ళిపోగానే ఒక్కసారిగా ఇంకా వైజయంతి అన్న అన్న అని ఏడుస్తూ ఉంటుంది. అమ్మే వైజయంతే, నువ్వేం కంగారు పడద్దు, నేనెట్లా అయినా బెయిల్పై బయటకు. హలో హలో పాపారాయుడు బాబాయ్ గారు, మీరు బెయిల్పై బయటికి రాలేరు. ఎందుకంటే మర్డర్ కేస్ అంటేనే నాన్ బెయిలబుల్ అఫెన్స్. మీరు రాలేరు, రానివ్వము కూడా అని చాలా గట్టిగా చెప్తుంది జగదాత్రి. ఇంకా అలా కోపంగా చూస్తూ ఉంటాడనమాట పాపారాయుడు. అలా పాపారాయుడు అరెస్ట్ అయి వెళ్ళిపోగానే శ్రీవల్లి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. లేకపోతే దుర్మార్గుడు శ్రీవల్లిని కూడా తీసుకువెళ్ళి ఏం చేసేవాడో, ఎక్కడ ప్రాణాలు తీసేవాడోనని భయం వేసింది అని చెప్పి సుధాకర్ అనుకుంటారు. నా పాపం అన్న అన్న అరెస్ట్ అయ్యాడు అని చెప్పి ఏడుస్తూనే ఉంటుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా కౌశికి అలా కిందకి రాగానే అందరూ ఒక్కసారిగా బ్లాస్ట్ చేస్తారు మొత్తం పాపింగ్స్ అన్నీ. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతారు. హ్యాపీ బర్త్డే అక్క అని కేదార్ అండ్ యువరాజ్ ఇద్దరు కలిసి చెప్తారు. ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది. ఈరోజు నా బర్త్డేనా, ఆ విషయమే మర్చిపోయాను అని అంటుంది. అక్క, నువ్వు మర్చిపోయినా గుర్తుపెట్టుకోవడానికి మేమున్నాం కదక్క అని పాపం ఇద్దరు కలిసి కౌశికికి అయితే బొకే ఇస్తారు. ఇంకా సుధాకర్ హ్యాపీ బర్త్డే అమ్మ కౌశికి అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ అని అంటారు. నిషిక హ్యాపీ బర్త్డే వదిన, మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ నిషి అని చెప్పేసరికి ఒక్క వైజయంతి మాత్రం చాలా జలస్తో రగిలిపోతూ ఉంటుంది. ఏంటే మొహం అంతా మాడిపోయిన పెనంలా పెట్టుకున్నావు, ఏమైంది నీకు అని అంటారు. ఏంది అందరు చెప్పని చెప్దామని ఆగుండా హ్యాపీ బర్త్డే అమ్మీ అని అంటుంది. థ్యాంక్ యూ పిన్ని. అవును, ఇంతకీ పార్టీ ఎక్కడ అరేంజ్ చేస్తున్నావు అక్క అని అడుగుతాడు యువరాజ్. ఏ మళ్ళీ అక్కడ ఫుల్గా డ్రింక్ చేసి పడిపోదామనా అని అంటుంది కౌశికి. అలా కాదక్క అనేసరికి, రేయ్ జోక్ చేశానులే కానీ పార్టీ లాంటిది ఏమీ వద్దు. అనాథ శరణాలయానికి వెళ్ళి పిల్లలందరికీ 3 పుట్ల కడుపు నిండా భోజనం పెడదాం అని అంటారు కౌశికి. వదిన, మీరు ఇలాంటి ప్లాన్లో ఉంటారని తెలిసే ఆల్రెడీ అనాథ శరణాలయం వాళ్ళతో మాట్లాడాం అని అంటుంది జగదాత్రి. థ్యాంక్ యూ సో మచ్ జగదాత్రి అని ఇంకా ఎంతో హ్యాపీగా అందరూ కలిసి అనాథ శరణాలయానికి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ సురేష్ ఉంటాడు. ఒక్కసారిగా సురేష్ని చూస్తూ ఉంటుంది కౌశికి. ఇంకా సురేష్ ఏమో కౌశికి వైపు చూస్తూ, అమ్మ జగదాత్రి, అన్ని ఏర్పాట్లు చేసేసానమ్మా అని అంటారు. కౌశికి అనేలోపు పాపం అలా కౌశికి పక్కకు తప్పుకుంటుంది. కౌశికి, ఆ రోజు నేను వెళ్ళిపోవడం తప్పే, కానీ మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాం కదా, ఇంకా ఇలాగే దూరంగా ఉండడం కరెక్ట్ కాదు. నీ బర్త్డేని నేను ఎంతో బాగా సెలబ్రేట్ చేయాలి అని అనుకున్నాను, కానీ ఇలా కుదిరింది. హ్యాపీ బర్త్డే అని సురేష్ చెప్తాడు. పాపం కౌశికి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా మనసులో ఫీల్ అయినా బయటికి మాత్రం ఆ ఎక్స్ప్రెషన్ చూపించకుండా సైలెంట్గా కామ్గా ఉంటుంది. అలా ఆర్ఫనేజ్లో అందరికీ భోజనం వడ్డిస్తూ జగదాత్రి, కేదార్, సురేష్ అందరూ కలిసి కౌశికి బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.